నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఒక చీకటి అధ్యాయం. ప్రాథమిక హక్కులను కాలరాశారు, పత్రికా స్వేచ్ఛను హరించారు, నేతలు విద్యార్థుల్ని జైల్లోకి తొక్కారు. నాకు అదో అనుభవపూర్వక అభ్యసనం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటుండు. ఎమర్జెన్సీ నాటి స్వీయ అనుభవాల సంకలన పుస్తకం ఆవిష్కరించింది. ఇంకా ఇదే కాదు, గుజరాత్ ఫైల్స్ అని ఒక బుక్ ఉంది, ఆడ నా టేబుల్ మీద ఉంటుంది తెప్పు, అది చదువురి. ఎమర్జెన్సీని మించిన ఎమర్జెన్సీ చేసిండు సార్ గుజరాత్లో. ఈ ఎమర్జెన్సీని మించిన ఎమర్జెన్సీ మొన్న నయీం ఎన్కౌంటర్ దాకా ఒక్కటి కాదు, చాలా కనిపించని కథ ఉంది చాలాది. రైట్. రానా అయూబ్ రాసినటువంటి గుజరాత్ దుర్మార్గ పాలనపై రహస్య నేత్రం అని చెప్పి స్టింగ్ ఆపరేషన్ చేసింది ఈ అమ్మాయి. ఎక్కడెక్కడ ఏం చేసిండు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇలా పాత్రలు గీత్రలు అన్నీ ఇందులో ఉంటాయి గుజరాత్ ఫైల్స్ అనేటువంటి బుక్లో. ఇప్పుడు ఆయన ఎమర్జెన్సీ గురించి రాసిండు, కానీ ఈ బుక్ గురించి చర్చ జరిగితే మన పాలకుడు ఎవరో మనకు అర్థమై మనకు మైండ్ బ్లాక్ అవుతుంది.